బులెటిన్లో మరో బ్రేకింగ్. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్, రాయ్ జోర్ దళ్ ప్రకటించాయి. రోజుల తరబడి కొనసాగిన చర్చల అనంతరం సీట్ల పంపకంపై కొలిక్కి వచ్చింది. రాయ్ జోర్ దళ్కు మార్గరీటా సీటు సహా 11 స్థానాలను కాంగ్రెస్ కేటాయించింది. గోల్పరా, గౌరీపూర్ స్థానాల్లో మాత్రం ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా బరిలోకి దిగనున్నాయి. దీంతో కాంగ్రెస్, రాయ్ జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్, సిపిఐ, ఆల్ పార్టీ హిల్ లీడర్స్ కాన్ఫరెన్స్, సిపిఐ, ఎంఎల్ కలిసి విపక్ష కూటమిగా అవతరించాయి. మొత్తం 126 సీట్లు ఉన్న అస్సాంలో కాంగ్రెస్ 98, రాయ్ జోర్ దళ్ 11, ఏజీపీ 10, సిపిఐఎం, ఏపీహెచ్ఎల్సి, సిపిఐ, ఎంఎల్ చెరు 2 స్థానాల నుంచి బరిలోకి దిగనున్నాయి. జోర్టాహ్లో రాత్రి ఈ పొత్తుపైన 2 పార్టీలు సంతకాలు చేశాయి. కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ గౌరవ్ గొగోయ్, రాయ్ జోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ ఇద్దరు ఈ పొత్తు వెనుక కీలక పాత్ర పోషించారు. శివసాగర్లో అఖిల్ గొగోయ్ పోటీ చేయనున్నారు. నిజానికి ముందు చర్చలు డెడ్లాక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం అలయన్స్ బ్రేక్ అయినట్లు కనిపించింది, కానీ చివరికి ఒప్పందం కుదిరింది. ఇంటి యాంటీ బీజేపీ యూనిటీకి బూస్ట్ ఇస్తోంది. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. ఈ అలయన్స్ బీజేపీకి పెద్ద థ్రెట్గా మారుతుందని పొలిటికల్ అనలిస్టులు అంటూ ఉన్నారు.